గంధమల్ల చెరువు నుండి ఆలేరు పెద్దవాగులోకి నీళ్లు వదిలి వేసవిలో రైతుల పొలాలు ఎండిపోకుండా నీరు అందిస్తున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య చిత్రపటానికి నేడు ఆలేరు మున్సిపల్ చైర్మన్ బేజన బాలమణి భాస్కర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఆలేరులో పెద్దవాగులో పారుతున్న గోదావరి జలాలకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లు జూకంటి సంపత్, ఆంజనేయులు, నాయకులు సాగర్ రెడ్డి, ఎంఏ ఇజాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టుర్రి, మంచిగా మొక్క కొట్టుర్రి. ఏం కాదు ఏం కాదు దాంట్లో కుంకుమ పసుపు వేయకపోయారు వేసాయి. గంగా భవానీలు జరుగురా ఆలేరు పెద్దవాగులో ఈ నీళ్లు పోవడం చూస్తే నిజంగా ఆలేరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారకులైన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన నీళ్ళ ఐలన్న బీర్లయ్య గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆలేరుకు నీళ్లు తపాష్పల్లి నుంచి కానీ గంధమల్ల నుంచి రావాలంటే అది సాధ్యం కాదు అని ఆమె ఒప్పుకుని ఆ రోజు నా వల్ల కాదు, అది కాదని చెప్పిన క్రమంలో ఈరోజు ఐలన్న గారు అది ఎట్లా సాధ్యం కాదు, ఆలేరు నియోజక ప్రజలందరికీ ఈరోజు నేను నీళ్ళు అందిస్తా అని చెప్పి గోదావరి జలాలు ఈరోజు గంధమల్లను నింపి గంధమల్ల ద్వారా ఈరోజు అలుగుపోసి ఆలేరులో సుమారు 136 చెరువులు ఇప్పటి వరకు నిండి అన్ని అలుగుపోస్తున్నాయంటే అది కేవలం దానికి కారణం మన బీర్ల ఐలయ్య గారు. నిజంగా ఆలేరు ప్రజలు చేసుకున్న పుణ్యమే ఈరోజు ఐలన్న గారు గెలిపించుకోవడం. ఎందుకంటే ఆ రోజు ఈ నెలలో ఏప్రిల్ మేలో అసలు నీళ్ళు అంటేనే వాగుల అసలు చుక్క కనబడకపోయేది. భూజల గలాలు ఎండిపోయి ఎంతో బాధపడేది. బాయిలు కానీ మోటార్లు కానీ ఎండిపోయి మోటార్లు కిందికి దింపే పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ఈ నెలలో వీళ్ళ ఐలన్న గారి వల్లనే ఈరోజు నీళ్ళు వచ్చి నిజంగా ఆలేరు నియోజకవర్గ రైతులు మాత్రం ఐలన్నను ఒక దేవుని లెక్క పూజిస్తారు. రాబోయే రోజులలో కూడా ఐలన్న గారే ఉండి ఈ రకంగా ఆలేరు నియోజక ప్రజలందరికీ రైతులకు ముఖ్యంగా అండగా ఉండి వాళ్ళని కాపాడుకుంటారని చెప్పి ఇలాగే ఆయన ఆయుర్వేదాలతో ఉండి ఇలాంటి రైతులకు ముఖ్యంగా ఆలేరు రైతులకు ఒక దేవుని లెక్క వచ్చి కాపాడుతున్నందుకు నిజంగా ఐలన్న గారికి ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి ఇంత ఎండాకాలంలో కూడా ఈ
వాగులో ఇంకా ఎండాకాలంలో కూడా 20-30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా వాటి నీళ్లు రాలేదు. రైతులందరూ పంట ఎండిపోతుందని భయపడే టైంలో మంచిగా మన ఎమ్మెల్యే గారు నీళ్ళనిచ్చి రైతులందరిని ఆదుకున్నారు. ఎప్పుడు ఇలాగే ఆలేరు నియోజకవర్గం ప్రజలకు మేలు చేస్తూ ఉండాలని ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.